ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. డ్రోన్లు సాయుధ సామాగ్రితో పాక్ తెగబడిందని తెలిపింది. అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని స్పష్టం చేసింది. భారత దళాల దాడుల్లో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించింది. రైట్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై వింగ్ కమాండర్ జగన్మోహన్ స్పందనను మనం ఫోన్ లైన్లో తెలుసుకుందాం. నమస్తే అండి జగన్మోహన్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ గారు చెప్పండి, ఇలాగే భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగితే భారత్ను ఓడించే సత్తా పాకిస్తాన్కి ఉందంటారా? మొదటి పార్ట్ అండి, మన వైపు నుంచి ఇంతవరకు మనం యుద్ధం ప్రకటించలేదు, మనం యుద్ధంలో లేము. మనం చేసేది ఓన్లీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది మొన్న ఎర్లీ మార్నింగ్, ఇవాళ కంటిన్యూ అవుతున్నది. అంతేగాని వాళ్ళ సైడ్ నుంచి ప్రతిక్రియ కూడా వార్ లైక్ యాక్షన్స్ ఉన్నాయి. వేరైతే వాళ్ళు మన సిటీస్ని, మన సివిలియన్ పాపులేషన్ని డైరెక్ట్గా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ గారు చెప్పండి, అయితే భారత్ను ఓడించలేమని తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఇలా దాడులకు పాల్పడుతుంది? అంటే ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోపక్క డ్రోన్లతో మనతో దాడి చేయడంపై అంటే పాకిస్తాన్ రెచ్చగొట్టే ఉద్దేశం ఏమన్నా పాకిస్తాన్కి ఉందంటారా? అదొక రోగ్ నేషన్ అండి. ఎవరు డెసిషన్ తీసుకుంటున్నారు, ఎవరి మాట వింటున్నారు, ఎవరు ఎందుకు అటాక్ చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసో తెలియదో మనకి అర్థం కాని పరిస్థితి. ఒక పక్క నుంచి వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చేసేదానికి ఎక్కడా బ్యాలెన్స్ అయితే లేదు. మనం చాలా క్లియర్గా నోటీస్ చేస్తే వాళ్ళు ఆల్ అవుట్ వార్ లాగానే యాక్ట్ చేస్తున్నారు. మనం చాలా బ్యాలెన్స్డ్గా వీఆర్ స్టిల్ కంట్రోలింగ్ అవర్ యాక్టివిటీస్. వాళ్ళు చేసే ప్రయత్నాలు చూస్తే 22 సిటీస్ కానీ, టౌన్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ బేసెస్ కానీ, ఆర్మీ బేసెస్ మీద కానీ, భుజ్ దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా, అంటే గుజరాత్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా బార్డర్ అంతా కూడా సెలెక్ట్ చేసుకొని అటాక్ చేయడానికి ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. అంటే మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫెయిలియర్ కన్నా మనం సక్సీడ్ అయ్యాం. అండ్ మనం వాళ్ళ దాడిని ఎదురు దాడి చేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేశాం. సో వీఆర్ డెఫినెట్లీ వే అహెడ్ ఆఫ్ దెమ్ అండి. మన ప్లానింగ్ కానీ, మన ఎగ్జిక్యూషన్ కానీ, మన త్రివిధ దళాలు చేసే ప్రతి యాక్ట్ కూడా, వాళ్ళు చేసే ప్రతి యాక్ట్ని అణిచివేసి మనకి కావాల్సినట్టు మనం ఉండేలాగా చేస్తున్నాం. ఓకే జగన్మోహన్ గారు చెప్పండి, అయితే ఆపరేషన్ సింధూర్తో మన భారత సైన్యం కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసింది, కానీ ఈ పాకిస్తాన్ మాత్రం భారత్లోని జనవాసాలపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పైగా మళ్ళీ ఇతర దేశాలతో మన భారత్ పైనే నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. దీన్ని మీరేమంటారు? అది పాకిస్తాన్ వైఖరి ఇవాళ నుంచి కాదండి. 1947 నుంచి ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గర నుంచి సపరేట్ అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళ వైఖరి ఎప్పుడూ అలాగే ఉంది. చేసేదంతా వాళ్ళు, ఏడిచేది వాళ్లే, మళ్ళీ మేము విక్టిమ్స్ అని చెప్పి ప్రపంచం ముందెళ్ళి బతిమాలుకునేది కూడా వాళ్లే. మీరు క్లియర్గా చూస్తే 48లో వాళ్ళకి అసలు రోలే లేదు. రాజా హరి సింగ్ హ్యాడ్ క్లియర్లీ సైన్ ది యాక్సెషన్ టు ఇండియా. కానీ వాళ్ళు అప్పటికే జ్వరబడి కబాలీస్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, యాక్చువల్లీ పాకిస్తాన్ ఆర్మీ వాజ్ అబ్సల్యూట్లీ ఇన్వాల్వ్డ్. దే వర్ 20 kilometers short of Srinagar, trying to annex the Jammu and Kashmir state under Maharaja Hari Singh at that time. అప్పటి నుంచి చూసుకుంటే దాని తర్వాత 65లో కానీ, 71లో కానీ
కార్గిల్లో కానీ ఎప్పుడు కూడా తప్పటడుగు వేసింది వాళ్ళే. ఇప్పుడు కూడా తప్పటడుగు వాళ్ళు వేసి మనం వాళ్ళకి డిక్లేర్ చేసి ఇలా అయింది చూసుకోండి అని చెప్పి మనకన్నా ముందు వాళ్లే పరిగెత్తారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి. ఎస్ జగన్మోహన్ గారు చెప్పండి, అయితే దాదాపు ప్రపంచ దేశాలన్నీ మన భారత్కే సపోర్ట్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పిలుపునివ్వడంతో పాకిస్తాన్ డిఫెన్స్లో పడిపోయినట్టు మనం అనుకోవచ్చు అంటారా? పాకిస్తాన్ వైఖరి మనం చూస్తేనండి ఎక్కడ కూడా వాళ్ళు డిఫెన్స్ లో పడినట్టయితే మనకు కనిపించలేదు. ఏ యాక్షన్ కూడా వాళ్ళు డిఫెన్సివ్ గా చేయట్లేదు. ప్రతి యాక్షన్ కూడా అగ్రెసివ్లీ ఒఫెన్సివ్ చేస్తున్నారు. కానీ మీరు చాలా క్లియర్ గా మీరు చెప్పింది ఇస్ వెరీ వెరీ కరెక్ట్. ప్రపంచ పటంలో ఇవాళ వరల్డ్ ఒపీనియన్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. బట్ ఫర్ ఫ్యూ నేషన్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ పాకిస్తాన్ తో ఎప్పుడు ట్రెడిషనల్లీ అలైన్ ఉన్న దేశాలు తప్ప 99% ఆఫ్ ద దేశాలు భారత్ కున్న పొజిషన్ ని అర్థం చేసుకొని భారత్ లో అయిన మ్యాసకర్ ఏదైతే వీళ్ళు కండక్ట్ చేశారో పాకిస్తానీ టెర్రరిస్ట్, అది కూడా అర్థం చేసుకొని మన పక్కన నుంచో ఉన్నారు. పాకిస్తాన్ ఈజ్ ఐసోలేటెడ్. అలా అని చెప్పి వాళ్ళల్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయటం కానీ ఆలోచించుకొని చేయటం కానీ అరే మనం తప్పు చేశాము ఇది కరెక్ట్ చేద్దాము, ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి వీటిని కంటైన్ చేద్దాము అని చెప్పి ఎక్కడా లేదండి. ఎందుకండి 7th మనం చేసిన స్థావరాల మీద దాడి తర్వాత చనిపోయిన వాళ్ళ ఫ్యూనరల్స్ కి చూస్తే పాకిస్తానీ సీనియర్ ఆర్మీ ఆఫీషియల్స్ వర్ ప్రెసెంట్. దట్ వాట్ డస్ ఇట్ ఇండికేట్ అండి? మళ్ళీ వాళ్ళ కాఫిన్స్ హావ్ బీన్ కవర్డ్ బై వాళ్ళ జాతీయ పతాకంతో. అలాంటివి it is absolutely very clear that Pakistan is a failed state with a very very aggressive posture only because they don't know what else to do. Yes, okay, జగన్మోహన్ గారు మీ స్పందనను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.